నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వస్తుందండి. మీకు సాధ్యమైనంత వరకు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు జరుపుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మిగిలిన శుక్రవారాల్లో కూడా మీరు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. అంటే ఆగస్టు 23వ తేదీన కానీ ఆగస్టు 30వ తేదీల్లో కానీ మీకు వీలు కుదరకపోతే ఈ 2 రోజుల్లో అయినా సరే మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది మాకు అసలు తెలియదు అనేవారికి, అలాగే పూజకి ఏ సామాగ్రి ఉండాలి, పూజ కోసం ముందుగా మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే వీడియోస్ అన్నీ కూడా నేను ముందుగానే షేర్ చేశానండి. ఆ 2 వీడియోలు చూస్తే చాలండి, పూజ అయ్యేంత వరకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. మీరు చాలా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుందండి. ఒక్కసారి ఆ వీడియోస్ 2 చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా ఈ వీడియోలో అయితే శుక్రవారం అమ్మవారిని పూజించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అమ్మవారి కలశాన్ని ఎలా కదపాలి, పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి, అమ్మవారికి పెట్టిన చీర నగలు ఏం చేయాలి, అమ్మవారిని శనివారం కదపచ్చా లేదా, పూజలో పెట్టిన వస్తువులు మనం ఉంచుకోవాలా ఎవరికైనా ఇవ్వాలా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ అయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలనేది చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. అలాగే నాకు కామెంట్స్లో కూడా చాలా డౌట్స్ అడిగారండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలుస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం ఉదయాన్నే మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని అమ్మవారికి లఘువుగా పూజనైతే చేసుకోవాలండి. మీ దగ్గరున్న పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఏవైనా నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు అమ్మవారిని కానీ కలశాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఈ శుక్రవారం రోజున మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మళ్ళీ ఇదే రోజున అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటకు పంపించకూడదు. ఎందుకంటే ఆ అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు రూపంలో ఆడబిడ్డ రూపంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆవిడ్ని ఎప్పుడు కూడా శుక్రవారం రోజున ఇంటి బయటికి పంపించకూడదండి. అందుకని ఈ రోజున అమ్మవారిని కానీ అమ్మవారి కలశాన్ని కానీ మనం కదిలించము. నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారిని కదిలిస్తామండి. అది కూడా ఎలా కదిలించాలనేది చెప్తాను. దానికన్నా ముందుగా అమ్మవారినే కాదండి, మనం పెట్టుకున్న వినాయకుడిని కూడా మనం శుక్రవారం రోజుల్లో కదిలించకూడదు. అమ్మవారితో సహా ఏ దేవతామూర్తులనైనా సరే శుక్రవారం పూట కదిలించకూడదండి. వినాయకుడిని కూడా మనం శనివారమే కదిలించాలి. అయితే మనకి శనివారం 2వ రోజు వస్తుంది కదండి, మరి ఈ 2వ రోజున అమ్మవారిని కదిలించవచ్చా అని చాలా మందికి ఈ డౌట్ అయితే ఉండొచ్చు. మనకి ఈ రోజులు ఎంత ఇంపార్టెంటో వారాలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. 2వ రోజు శనివారం వస్తుంది కాబట్టి 2వ రోజున అమ్మవారిని కదిలించవచ్చండి. ఒకవేళ మీరు 2వ రోజున కదిలించుకోము అని అనుకుంటే 3వ రోజునైనా సరే అమ్మవారిని కదిలించవచ్చు. అయితే కొంతమంది ఆదివారం పూట అమ్మవారిని కదిలించరండి. అందుకని చాలామంది శనివారమే అమ్మవారిని కదిలించేస్తారు. అయితే మనం అమ్మవారిని కదిలించేంత వరకు కూడా అమ్మవారికి చేసే పూజలు సేవలు అన్నీ కూడా జరుగుతూనే ఉండాలండి. ఇంకా శనివారం నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాదండి, శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలాంటి స్నానం చేసి ఇంటిని అసలు చీపురుతో తొడకూడదండి. అమ్మవారు ఉన్న దగ్గర చీపురుతో అసలు తొడకూడదు, క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళా కొత్త పువ్వులతో అమ్మవారిని అయ్యవారిని అలంకరించుకోవాలి. నిన్న పెట్టిన నైవేద్యాలన్నీ కూడా తీసేయాలండి. అలాగే అమ్మవారికి పెట్టిన తాంబూలం అది అలానే ఉంచొచ్చు. శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తామండి. అయితే మనం పెట్టుకున్న పూజలో అమ్మవారు అయ్యవారు కలిసే ఉన్నారు కాబట్టి ఈ పూజా పీఠం పైనే స్వామివారికి కూడా పూజ అనేది చేయొచ్చండి. ఈ రోజున స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాల్లో దీపారాధన చేసి ఆ స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు అన్నీ చదువుకొని స్వామివారికి అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. కనీసం 2 పిండి దీపాల్లో అయినా సరే దీపారాధన చేయండి. లేదంటే మనం పెట్టుకున్న దీపపు కుందులు ఉన్నాయి కదండి, అవి తీసి వాష్ చేసుకొని దాంట్లో అయినా సరే మీరు దీపారాధన చేయొచ్చు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకొని దధ్యోజనాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. లేదంటే పెరుగన్నమైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఈ విధంగా శనివారం ఉదయం స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి పీఠాన్ని కదిలించేవచ్చండి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో వీలు పడలేదని అనుకుంటే సాయంత్రం చీకటి పడకముందైనా సరే అమ్మవారి పీఠాన్ని కదపచ్చు. మధ్యాహ్నం వేళల్లో మాత్రం అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి. అలాగే రాత్రి వేళల్లో కూడా అమ్మవారి పీఠాన్ని కదపకూడదు. ఒకవేళ శుక్రవారం రోజున ఎవరికైతే మీరు తాంబూలం
ఇవ్వడం మిస్ చేశారో వాళ్ళని ఈరోజు పిలిచి తాంబూలం ఇవ్వచ్చండి. అంటే అమ్మవారి పీఠాన్ని కదిలించక ముందే మీరు తాంబూలం అనేది ఇవ్వాలి. ఇంకా అమ్మవారిని కదిపే ముందు అమ్మవారికి దిష్టి అనేది తీయాలండి. ఎర్ర నీటితో అమ్మవారికి దిష్టి అనేది తీయండి. అయితే నేను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. నేను రికార్డ్ చేశానని అనుకున్నాను, కానీ అది రికార్డ్ అనేది మిస్ అయ్యింది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి. అలా ఎర్ర నీళ్ళతో అమ్మవారికి దిష్టి అనేది తీసేయండి. ఎందుకంటే మనం అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాం కదా, మన దిష్టి కానీ లేదంటే వచ్చిన ముత్తైదువుల దిష్టి కానీ అమ్మవారికి తప్పకుండా తగులుతుందండి. అందుకని ఆ అమ్మవారికి ఉన్న దిష్టి అంతా పోవాలని అమ్మవారికి దిష్టి అనేది తీసేయండి. ఆ తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపండి. నేను ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే చేశాను కదండి, నేను దాన్ని తీసేసాను. ఎందుకంటే మాకు బ్యాక్ సైడ్ ఇలా కరెంటు తాలూకు ఇన్వర్టర్ అయితే ఉందండి, అది కొంచెం మాకు ప్రాబ్లం అయితే అయ్యింది. దాన్ని రిపేర్ చేయడం కోసమని ఈ డెకరేషన్ అయితే అడ్డుగా ఉందని అన్నారు. అయితే నేను అమ్మవారిని అయితే తీయనండి, ఓన్లీ డెకరేషన్ తీస్తే సరిపోతుందని అడిగాను. ఓకేనండి, అది మాత్రం తీసేయని అని అన్నారు. అందుకని నేను అమ్మవారిని అయితే ఏమీ కదిలించలేదండి. బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ డ్రాప్ని అయితే నేను తీసేసాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, అందుకే ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలో చూద్దాం. మీకు అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పాలి కాబట్టి ఇంత సమయం అయితే పట్టిందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చూడాలి అనుకుంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూసినట్టు అవుతుంది. మీరు పీఠాన్ని కదిపే సమయానికి దీపాలు కొండెక్కకపోతే ఆ దీపపు గుందులు తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చండి. నాకు ఇక్కడ అన్ని దీపాలు కొండెక్కేసేయండి. ఆ తర్వాతే నేను అమ్మవారి పీఠాన్ని కదుపుతున్నాను. మనం పూజలో ముందుగా పూజించింది వినాయకుడిని కాబట్టి అందుకనే ముందుగా మనం కదిలించాల్సింది కూడా వినాయకుడినేనండి. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని ఇలా రెండు చేతులతో పట్టుకొని పైకి కిందకి 3 సార్లు కదుపుతూ యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకుంటూ స్వామివారిని కదపాలి. ఇలా కదిపిన తర్వాత స్వామివారిని తీసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చండి. నేను ఏం చేయాలనేది మీకు అన్నీ చెప్పాలి కాబట్టి నేను ఇక్కడే ఉంచుతున్నాను. ఇలా వినాయకుడిని కదిలించిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసిన కలశాన్ని కదపాలండి. కలశానికి కూడా దండం పెట్టుకొని 2 చేతులతో ఇలా కలశాన్ని పట్టుకొని పైకి కిందకైనా సరే కదపచ్చండి, లేదంటే పక్క సైడ్కైనా సరే జరపచ్చు. ఎందుకంటే కలశం అనేది కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి మీకు ఎలా వీలైతే అలా పట్టుకొని 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని అనుకుంటూ కలశాన్ని అయితే కదపాలి. ఇప్పుడు ఈ కలశాన్ని కలశం పైన ఉన్న కొబ్బరికాయని ఏం చేయాలి అనేవన్నీ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న స్వామి అమ్మవార్లను కూడా కదిలించాలండి. స్వామి అమ్మవార్ల ఫోటోల్ని పెట్టుకున్నట్లయితే ఫొటోస్ని కానీ లేదంటే విగ్రహాలని కానీ కదిలించుకోవాలి. ఇలా 2 చేతులతో పట్టుకొని ఇప్పుడు వెళ్ళి మళ్ళా తిరిగి రా తల్లి అని చెప్పుకొని 3 సార్లు అమ్మవారిని కూడా కదిలించాలండి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉండరండి. ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందుకనే ఆవిడ్ని చెంచల అని అంటారండి. ఒకే స్థానంలో ఎప్పుడు ఆవిడ ఉండరు. అందుకనే ఆవిడ్ని ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నించకూడదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళా మనకి కష్టమైనప్పుడు మనకి అవసరమైనప్పుడు మళ్ళా తిరిగి రా అమ్మ అని మనం వేడుకుంటూ అమ్మవారిని సాగనంపాలి. ఈ విధంగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అమ్మవారి కలశాన్ని కానీ కదపాలి. ఇప్పుడు పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలో చూద్దాం. ముందుగా అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాం కదండి, ఈ తాంబూలం ఏం చేయాలో చెప్తాను. ముందుగా అమ్మవారి తాంబూలంలో తోరం పెట్టుకున్నాం కదండి, ఈ తోరం మీరు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారి పువ్వులు ఇంకా తమలపాకులు మామిడాకులు ఇవన్నీ కూడా మనం పారే నీటిలో వదిలిపెట్టాలి. వాటితో పాటు ఈ తోరాన్ని కూడా వదిలిపెట్టేయాలి. ఇంకా అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమలు కానీ డబ్బులు కానీ మనం ఉంచుకోవచ్చండి. ఇంకా తాంబూలంలో పెట్టిన వక్కలైతే వీటిని కూడా మీరు పారే నీటిలోనే కలిపేయాలి. ఇంకా తాంబూలంలో పెట్టిన పళ్ళు మనం కానీ మన ఇంట్లో ఉండే పిల్లలకు కానీ ఇస్తే తింటారు. ఇంకా తర్వాత అమ్మవారికి గాజులు పెట్టుకున్నాం కదండి, ఆ గాజులు అయితే మనం వేసుకోవాలి. అంటే పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు వేసుకోవాలి. ఇంకా తాంబూలంలో ఉన్న శనగలు ఉన్నాయి కదండి, ఇవైతే మీరు ఆవుకి పెట్టేయండి, లేదంటే మీరైనా సరే తినొచ్చండి, పర్వాలేదు. ఇవి పచ్చివి కాబట్టి ఉడకబెట్టుకొని తినండి. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన చీర జాకెట్ ముక్క కూడా మీరే కుట్టించుకొని కట్టుకోవాలి. జాకెట్ కుట్టించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి చీరనైతే ఈ రోజే అంటే ఈ శనివారం రోజునే ఒకసారి కట్టుకొని తీసేయండి. ఒకవేళ మీరు ఈ తాంబూలాన్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. ఒక పెద్ద ముత్తైదును పిలిచి చీరతో సహా ఈ తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఇంకా మీరు తాంబూలంలో ఏవి పెట్టుకున్నా సరే అవి మీకు మాత్రమే చెందుతాయండి, అవి మీరే ఉంచుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఒక పెద్ద ముత్తైదును పిలిచి ఆవిడకైనా సరే పెట్టచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఉంది కదండి, పెరుగన్నం అయితే నేను పెట్టాను. అది కూడా ఉప్పు లేకుండా అమ్మవారికి పెరుగన్నం అయితే పెట్టాలి. ఇదైతే మీరు ప్రసాదంగా తినొచ్చండి, లేదంటే ఆవుకైనా సరే పెట్టేయచ్చు.
ఇంక తర్వాత పూజలో పెట్టిన పళ్ళన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. ఇదైతే మన ఇంట్లో వాళ్ళు తినచ్చు, లేదంటే ఎవరికైనా సరే మీరు పంచిపెట్టాలనుకుంటే పంచిపెట్టచ్చండి. ఇంకా పూజలో పెట్టిన మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి, నేను ముందుగా డబ్బులను అయితే తీస్తున్నానండి. ఇలా పూజ చేసినటువంటి కాయిన్స్ కానీ లేదంటే డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. అలాగే దీంట్లో ఒక నోటు తీసుకొని మీ పర్సుల్లో కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అయితే మనం బీరువాలో పెట్టుకున్న డబ్బులు ఎప్పుడు వాడకూడదా అంటే మీకు అవసరాన్ని బట్టి మీరు వాడుకోవచ్చండి, పర్వాలేదు. కానీ అన్నీ వాడేయకుండా ₹1 అయినా సరే బీరువాలో ఉంచుకొని మళ్ళీ అమ్మవారికి కొత్తగా డబ్బులు తెచ్చుకొని అమ్మవారికి శుక్రవారాల్లో పూజ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిదండి. ఇంకా తర్వాత పూజ చేసినటువంటి చిట్టు గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకోండి, మళ్ళీ అమ్మవారికి పూజకి ఉపయోగపడతాయి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ కొమ్ములను అయితే మీరు పౌడర్ చేసి ఈ పౌడర్ని మీరు ఇంట్లో వంటల్లో కానీ అంటే వెజిటేరియన్ వంటల్లో కానీ పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ వాడుకోవచ్చు. అలాగే మీరు తలస్నానం చేసిన రోజున ఈ పౌడర్ని మీరు మొహానికి కూడా రాసుకోవచ్చండి, కాళ్ళకి మాత్రం రాయకూడదు. అలాగే మీ తాళిబొట్టుకి కూడా రాసుకోండి. ఇంకా తర్వాత నేను కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను కదండి, ఈ దీపాన్ని తీసి ఈరోజు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ దీపారాధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీపం కిందన వేసిన బియ్యాన్ని మీరు మీ బియ్యంలో కలిపేసుకోండి. ఇంకా అమ్మవారి పూజలో మనం ధనం ధాన్యం పెట్టుకున్నాం కదండి, ఇవైతే మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇలా ఈ 2 కుండలతో ధనం ధాన్యం అలా పూజా మందిరంలో ఉంటే చాలా చాలా మంచిదండి. శ్రావణ మాసం అయిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు వంటల్లో వాడుకోండి. అలాగే మనం పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బుల్లో కొన్ని డబ్బులు అమ్మవారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఉంచి శ్రావణ మాసం అయ్యేలోపు మిగిలిన డబ్బులతో అమ్మవారి పూజకు ఉపయోగపడే ఏ వస్తువైనా కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా పూజలో పెట్టిన దీపపు కుందులు, ఏనుగులు, పూజా పీఠం అన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. ఇప్పుడు వినాయకుడిని ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ మనం పసుపు వినాయకుడిని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదండి, ఈ పసుపు వినాయకుడిని ఇలా 2 చేతులతో పట్టుకొని ఈ గిన్నెలో ఉన్న వాటర్లో 3 సార్లు ఇలా పైకి కిందకి చేయి గణేశ్ అని అనుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేసేయండి. ఈ వాటర్లో పసుపు వినాయకుడు కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని తులసి చెట్టుకు కాకుండా మిగిలిన ఏ చెట్లు మొదలటైనా సరే వేసేయండి. ఇంకా స్వామివారి కింద వేసిన బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి ఇస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు దగ్గరలో అలా మాకు ఎవరు బ్రాహ్మణులు లేరండి అని అనుకుంటే ఈ బియ్యాన్ని మీరే వంటల్లో వాడేసుకోండి. అయితే బ్రాహ్మణులకి బియ్యం ఒకటే కాదండి, స్వయం పాకం ఇస్తాం కదా, కూరకి కూడా సంబంధించిన అన్ని ఐటమ్స్ మనం పెట్టేసి ఇస్తాం కదా, అలా అన్నీ కూడా పెట్టేసి ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. లేదంటే ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం చేసి లేని వారు ఉంటారు కదండి, గుడి దగ్గర అది ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టేయండి, చాలా చాలా మంచిది. ఒకవేళ బియ్యం సరిపోకపోతే కొద్దిగా బియ్యం యాడ్ చేసి మీరు వండొచ్చండి. ఇంకా తర్వాత ఈరోజు కూడా స్వామివారికి మళ్ళీ మనం పూజ చేయాల్సి ఉంటుందండి. అలానే స్వామివారికి నేను ఈరోజు జామ పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాను. ఈ పళ్ళుని మీరే తినచ్చు, లేదంటే పిల్లలైనా సరే తినచ్చు. ఇంకా కలసాన్ని ఏం చేయాలో చూద్దాం. ముందుగా కలసానికి వేసిన నగలు ఉంటాయి కదండి, ఆ నగలు మీరు ఒకసారి వేసుకొని తర్వాత దాచిపెట్టేసుకోండి. తర్వాత కలసం పైన ఉన్న గాజులు మీరు ఈరోజే వేసేసుకోండి, 2 చేతులకి వేసేసుకోండి. ఇంకా తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే మీరు కుట్టించుకొని వేసుకోవాలి. ఈ జాకెట్ మొక్కనైతే ఎవరికి ఇవ్వకూడదండి. ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు తాడునైతే వేసాం కదండి, ఇలా పసుపు కొమ్ము కట్టి మీరు పెళ్ళైన వారైతే ఈ తాడుని మీ మంగళసూత్రాలకి కట్టేసుకోండి. ఎన్ని రోజులు ఉంచుకోగలిగితే అన్ని రోజులు ఉంచుకొని ఏదైనా బుధవారం కానీ శనివారం కానీ తీసేసి దాన్ని ఏదైనా పచ్చని చెట్ల పైన వేసేయండి. అదే పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఆ పసుపు కొమ్మును తీసి పౌడర్ చేసి మొహానికి రాసుకోండి, కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. ఇక తర్వాత కలసం పైన ఉన్న కొబ్బరికాయని ఏదైనా ప్రసాదం చేసి ఇంటిల్లి పాద అందరూ కూడా తినాలండి. కొంతమంది అయితే ఇలా అమ్మవారి స్వరూపంగా పెట్టుకున్న ఈ కొబ్బరికాయని అయితే ప్రసాదంగా చేసుకోరండి, పారే నీటిలో వదిలిపెట్టేస్తారు. మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కలసానికి వేసిన కాసు, నల్లపూసలు అవి ఉన్నాయి కదండి, ఈ మాలని ఒకసారి మీ మెడలో కట్టుకొని తర్వాత తీసి దాచుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే మీ మంగళసూత్రాలు గుచ్చుకుంటారో అప్పుడు ఈ పూసల్ని వాడండి, చాలా చాలా మంచిదండి. అమ్మవారు పెద్ద ముత్తైదువు కదండి, అమ్మవారు వేసుకున్న నల్ల పూసలు మనం ఆ పూసలు తీసుకొని గుచ్చుకుంటే మనం కూడా 10 కాలాల పాటు నిండు సుమంగళిగా వర్ధిల్లుతాము. ఇంకా ఈ కాసు అయితే మీరు మెడలో ఈ రోజైతే ఒకసారి
వేసుకొని తర్వాత దాచిపెట్టేసుకోవడమో లేదంటే ఏదైనా చైన్స్లో గుచ్చుకోవడమో లాంటిది ఏమైనా సరే చేయొచ్చు. అయితే కొంతమంది అమ్మవారికి పెట్టిన చీర అలాగే అమ్మవారికి వేసిన నగలు కాసు ఇవన్నీ కూడా శుక్రవారం రోజునే వేసేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో అలానే చేస్తారండి. వాళ్ళకున్న ఆచారం ప్రకారం శుక్రవారం వేసుకున్నట్లయితే శుక్రవారమే తీసి వేసుకుంటారు. అయితే మేము ఎప్పుడు శనివారమే తీసి వేసుకుంటామండి. ఎందుకంటే మనం కాసు అది మనం కలసానికి కడతాం కదా, మనం కాసు అది తీసేటప్పుడు ఆ కలసం కదులుతుంది. కలసం కదలకుండా వేసుకుంటామని అనుకుంటే శుక్రవారం వేసుకోవచ్చండి, లేదంటే శనివారం అయినా సరే వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకా ఈ కలసంలో మనం రాగి కాయిన్ కానీ లేదంటే 1 రూపీ కాయిన్ కానీ లేదంటే ఏదైనా ఇత్తడి కాయిన్ కానీ వేసినట్లయితే ఆ కాయిన్ తీసి మీరు దాచిపెట్టేసుకోండి, నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని ఏదైనా ఆకుతో కానీ పువ్వుతో కానీ మీ ఇంట్లో నలుమూలలా చల్లండి. ఈ నీటిలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు వేసాం కాబట్టి చాలా మంచి సువాసన వస్తుందండి. పైగా అమ్మవారు ఈ కలసంలోనే కొలువై ఉన్నారు కాబట్టి చాలా మంచిది. అందుకని ఈ వాటర్ని మీ ఇంట్లో లోపల బయట అన్ని దిక్కలా కూడా చల్లండి. ఇంకా మిగిలిన వాటర్ని తులసి కోటకి వేసియండి. ఇంకా ఈ కలసానికి కట్టిన కంకణాన్ని ఏదైనా పచ్చటి చెట్ల పైన వేసియండి. ఇంకా కలసం కిందన వేసిన ఈ బియ్యాన్ని ఏదైనా ప్రసాదం చేసుకొని మీరు తినాలండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి. ఈ బియ్యంలో పసుపు కుంకుమలు కలిసిపోయినా ఏమీ పర్వాలేదండి, ఒకసారి వాష్ చేసేస్తే అంతా కూడా పోతుంది. అయినా సరే ఇది పసుపే కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. ఈ డౌట్ కూడా మీలో కొంతమందికి రావచ్చు, అందుకని ముందే చెప్తున్నాను. అయితే ఈ ప్రసాదం ఈ రోజే చేసుకోవాలని అయితే ఏమీ లేదండి, మీకు వీలైనప్పుడు చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినచ్చు. ఇంకా ఈరోజు నిన్న పూజకి ఏవైతే పువ్వులు వాడామో ఆ పువ్వులన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని పారే వాటర్లో మొత్తం కలిపేయండి. అయితే ఇవి కూడా ఏ రోజు పడితే ఆ రోజు వేయకూడదండి, బుధవారం కానీ శనివారం కానీ మాత్రమే వాటర్లో కలపాలి. ఇంకా పూజలో స్వామి అమ్మవారిని పెట్టుకున్నాం కదండి, ముందుకైతే స్వామివారిని తీయండి. ఈ స్వామివారిని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. స్వామివారి వెనకాతలే అమ్మవారు కూడా వస్తారు కాబట్టి అమ్మవారిని కూడా స్వామివారి పక్కనే మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇంకా స్వామి అమ్మవార్ల కింద వేసిన బియ్యాన్ని మీరు అన్నం వండేసుకోండి. ఇంకా మనం పూజలో పెట్టుకున్న పసుపు కుంకుమలు ఉన్నాయి కదండి, ఇవైతే మీ పూజా మందిరంలో ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉంచుకోండి. ఆ తర్వాత వీటిని తీసి మీ ద్వారబంధానికి కానీ పూజా మందిరానికి కానీ తులసి కోటకు కానీ రాసుకోండి. అలాగే కుంకుమని కూడా బొట్లవి పెట్టుకోవడానికి ఉపయోగించండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమనైతే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు రోజు నుదుటిని ధరించండి. ఇంకా పూజలో పెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటి తీసి దాచిపెట్టేసుకోండి, మళ్ళీ ఇంకొక పూజకు ఉపయోగపడతాయి. ఇంకా తర్వాత అమ్మవారికి కట్టిన చీరని ఏం చేయాలండి అని అడుగుతున్నారు. అమ్మవారికి కట్టిన చీరని మీరే ఉంచుకోండి, మీకు ఉపయోగపడితే మీరు వాడండి, లేదంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారికైనా సరే లంగా జాకెట్లాగా కుట్టించవచ్చు. ఇంకా తర్వాత 7 శనివారాల వ్రతం కోసం అమ్మవారి పీఠాన్ని కదిపేసి తర్వాత స్వామివారి పీఠం వేసి శనివారం పూజ చేసుకోవాలండి అని అడుగుతున్నారు. అమ్మవారితో పాటు స్వామివారిని కూడా మీరు పూజలో పెట్టుకున్నట్లయితే ఆ పూజా పీఠం పైనే మీరు 7 శనివారాల వ్రతం అయితే చేసేసుకోండి. ఒకవేళ స్వామివారిని పెట్టుకోలేదండి అని అనుకుంటే ఈరోజు స్వామివారిని అమ్మవారి పక్కన పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ పీఠాన్ని ఎత్తిపెట్టేసి మళ్ళీ పీఠం వేసి చేసుకునే అవసరం లేదు. ఈ పీఠం పైనే శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడికి పూజ అనేది చేసుకోవచ్చండి. మనం ముగ్గు వేసిన ఈ బియ్యం పిండిని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా మనం పూజలో చేతికి తోరం కట్టుకుంటాం కదండి, ఈ తోరాన్ని కూడా ఈ శనివారం నాడే తీసేసి ఏదైనా పచ్చటి చెట్ల పైన అయినా వేసేయచ్చు, లేదంటే పారే నీటిలో అయినా సరే కలిపేయచ్చు. ఇంకా చీర కట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటాం కదండి, మరి ఈ అమ్మవారిని కదపలేదు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ అమ్మవారిని కదపనవసరం లేదండి, ఎందుకంటే మనం అమ్మవారిని అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఏమాత్రం కదిపినా అవన్నీ పడిపోతాయి. మామూలుగా అమ్మవారిని కదపనవసరం లేదు. ఇప్పుడైతే అమ్మవారిని తీసేయవచ్చండి. నాకైతే అసలు అమ్మవారిని తీయాలనిపించలేదండి, అమ్మవారిని అలా ఉంచుకోవాలనిపించింది, కానీ తీసేయాలి తప్పదు. అమ్మవారి ఫేసు అమ్మవారికి వేసిన నగలు అన్నీ కూడా తీసి మీరు దాచిపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ పూజలో మనం వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి కలశంలో మనం బియ్యం వేస్తామండి, ఆ బియ్యం మీరు అన్నం వండుకోండి. ఇంకా అమ్మవారి ఫేస్ కట్టడానికి మనం కొబ్బరికాయ వాడతాం కదా, ఆ కొబ్బరికాయని మీరు ఏదైనా వంటల్లో వాడేసుకోవచ్చు. అమ్మవారిని అయితే తీయడం చూపించలేదండి, నాకే బాధగా అనిపించింది, నేను తర్వాత తీశాను. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.